గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఒకవేళ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి కానీ ఒకరు మకర రాశిలో జన్మించి ఇంకొకరు మీనరాశిలో కనుక జన్మించినట్లయితే వీరి వివాహ జీవితం అనేది ఎలా ఉంటుంది, వైవాహిక జీవితంలో ఎటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి, 100% వీరు పొంతననేది ఎంత శాతం అనుకూలమో క్లియర్గా చెప్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ మీనరాశికి అధిపతి బృహస్పతి అండి. కాబట్టి మీనరాశి వారు తెలివైన వారే, కాకపోతే కొద్దిగా పిరికివారు. అయితే ఈ మీనరాశి అండి ద్విస్వభావ రాశి. ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు. ఏదో మనిషిలో ఇద్దరున్నట్లుగా ప్రవర్తిస్తారు. అంటే కొన్నిసార్లు ఒకలా, కొన్నిసార్లు ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు చాలా ధైర్యంగా, కొన్నిసార్లు ఏమో చిన్న చిన్న విషయాలకే భయపడేవారిలాగా ప్రవర్తిస్తారు. ద్విస్వభావ రాశి కావటమే దానికి కారణం. ఏ నిర్ణయమైనా చాలాసార్లు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక డెసిషన్ కంటూ వస్తారండి. అయితే మకర రాశి వారేమో తొందరపడి నిర్ణయాలను తీసుకుంటారు. వీరిద్దరూ కనుక వివాహం చేసుకున్నట్లయితే మీనరాశి వారి మీద మకర రాశి వారిదే కాస్త డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారేమో పైకి చాలా శృతిమెత్తనగా కనిపిస్తారండి. చాలా అమాయకుల్లాగా కనిపిస్తారు. అసలు వీరికి ఏమీ తెలియదేమో అన్నట్లుగా కనిపిస్తారు బయటికి. కానీ చాలా తెలివైన వారు. వీరికంటే కూడా మకర రాశి వారి డామినేషన్ ఎక్కువ. పైకి అలా కనిపిస్తారు, కానీ వారితో పాటు జీవించే వారికి, వారితో పాటు జీవితాన్ని పంచుకునే వారికి మాత్రమే తెలుసు మకర రాశి వారి కోపం ఏంటో. మీనరాశి వారేమో పైకి ఎలా కనిపించినా సున్నితమైనటువంటి మనసు కలవారండి. అంటే అంత త్వరగా వీరికి కోపం రాదు మీనరాశి వారికి. మకర రాశి వారేమో పైకి సున్నితంగా కనిపిస్తారు, కోపం ఎక్కువగా వచ్చేది మాత్రం వారికే. అంటే మకర రాశి వారు మీనరాశి వారు కొద్దిగా ఆపోజిట్గా ఉంటారండి. వారేమో తొందరపడి కొన్నిసార్లు నిర్ణయాన్ని తీసుకుంటారు, వీరేమో చాలాసార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారు. మకర రాశి వారికి కోపం ఎక్కువ, మీనరాశి వారికి అంత త్వరగా కోపం రాదు. ఒక మాటలో వీరిద్దరి గురించి చెప్పాలి అంటే, మకర రాశి వారిని ఒక చిన్న మాట ఎవరైనా అన్నారనుకోండి, చాలా ఫాస్ట్గా వచ్చింది కోపం అనేది. అదే మాట మీనరాశి వారిని అన్నారనుకోండి, వీరికి వెంటనే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కోపం కంటే ముందు కళ్ళల్లో నీళ్ళు వస్తాయన్నమాట. అంత శుతిమెత్తనైనటువంటి మనసు కలవారు ఈ మీనరాశి వారు. కొన్నిసార్లు నిజంగానే కోపపడతారు, చిరాకు పడతారు. అయినప్పటికీ కూడా స్వతహాగా మీనరాశి వారు సున్నితమైనటువంటి మనసు కలవారండి మకర రాశి వారితో పోలిస్తే. సాధారణంగా ఈ మీనరాశి వారికి అంత త్వరగా కోపం రాదండి. కోపం వస్తే మాత్రం విపరీతంగా ఉంటుంది. అయితే మకర రాశి వారు ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత తాడో పేడో దాని మీదే ఉంటారు. నిర్ణయాన్ని అంటూ మార్చుకునే ప్రసక్తే లేదు అన్నట్లుగా ఉంటారు. మీనరాశి వారేమో తమ ఆలోచన అనేది తప్పని తెలిస్తే నిర్ణయాన్ని మార్చుకోవటానికి సైతం సిద్ధంగా ఉంటారు. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మీనరాశి వారు కొన్నిసార్లు వారిలో ఇద్దరు మనుషులు ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు. నిలకడ అనేది వారి ఆలోచనల్లో ఉండదండి. చాలాసార్లు భయపడుతూ ఉంటారు. మకర రాశి వారికి ఏమో ధైర్యం ఎక్కువ అండి. ఆపోజిట్ క్యారెక్టర్స్ అండి వీరిద్దరైతే. మకర రాశి వారికి తెగింపు ఎక్కువైతే మీనరాశి వారికి భయం ఎక్కువ. మీనరాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచిస్తారు. మధ్యలో ఒకవేళ పరిస్థితులు మారితే ఆ నిర్ణయాన్ని మార్చుకోవటానికి సైతం సిద్ధంగా ఉండే మనుషులు. కానీ మకర రాశి వారు అలా కాదండి. ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత దానిని మార్చుకోననేటువంటి టైప్. ఆవేశంలో ఉన్నప్పుడు అసలు ఆలోచించకుండానే పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. అది వారికి నష్టమని తెలిసినప్పటికీ కూడా ఐ డోంట్ కేర్ అనుకుంటారు. అంటే ఒక నిమిషం భవిష్యత్తు గురించి ఆలోచన చెయ్యరన్నమాట ఆవేశంలో ఉన్నప్పుడు. ఆ ఒక్క విషయంలో మీనరాశి వారికి, మకర రాశి వారికి వైవాహిక జీవితంలో ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మకర రాశి వారు చాలా ధైర్యవంతులండి.
మనసులో ఏమైనా పిరికితనం ఉంటుందో లేదో కానీ చాలా ధైర్యంగా ఉంటారు. తాడో పేడో అన్నట్లుగా ఉంటారు. ఏం జరిగితే అదే జరుగుతుంది అన్నట్లుగా ఉంటారు. మీనరాశి వారికేమో మానసిక ఆందోళనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చెయ్యాలి అనే ఆలోచన అనేది ఎంత ఎక్కువగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలను మార్చుకుంటూ ఉంటారు. మీనరాశి వారికి మకర రాశి వారికి చాలా వరకు గొడవలు వచ్చేది ఎక్కడంటే, మీనరాశి వారు వారి నిర్ణయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారండి. మకర రాశి వారికి ఆ విషయం నచ్చదు అసలు. మీనరాశి వారు చూడటానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ దుష్ట బుద్ధి మాత్రం ఉండదండి. వీరికి ఎవరిపైనైనా కోపం వచ్చిందనుకోండి మీనరాశి వారికి, వీరిలో వీరు బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోవటానికి ప్రయత్నాలు చేయరు. దుష్టుల విషయంలో కూడా మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు, వారిని మార్చడానికి ప్రయత్నిస్తారు. ఇది వీరిలో ఉండేటువంటి గొప్ప గుణం. అదే మకర రాశి వారి జోలికి ఎవరైనా వచ్చారనుకోండి, ఎవరైనా తప్పు చేస్తే వారు చేసిన తప్పేంటో వారికి తెలిసేలాగా చేయాలి అని కంకణం కట్టుకుంటారు. అంటే పని గట్టుకుని మరి ఆ నొప్పి ఏంటో వారికి కూడా తెలిసేలాగా చేస్తారు మకర రాశి వారు. అంటే టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఉంటారండి మకర రాశి జాతకులు. ఎవరు చేసిన కర్మలకు వారే బాధ్యత వహించాలి అని గట్టిగా నమ్మే మనుషులు మకర రాశి వారు. మీనరాశి వారేమో వారి పాపాన వారే పోతారులే, పైన దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు అనుకునేటువంటి టైప్ ఏమో మీనరాశి వారు. ఈ మకర రాశి వారికి మీనరాశి వారికి ఎప్పుడైనా గొడవ జరిగిందనుకోండి, ఫస్ట్ మీనరాశి వారు వెళ్ళే మకర రాశి వారితో మాట్లాడాలి. అప్పటి వరకు మకర రాశి వారు మాట్లాడే మనుషులు కాదండి. ఎందుకంటే ఇగో అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది వారికి. మీనరాశి వారి కంటే కూడా మకర రాశి వారు ప్రేమను ఎక్కువగా చూపిస్తారు. మాటలలో ప్రేమను వ్యక్తపరచడం వారికి చేత కాకపోయినప్పటికీ కూడా మనసులో చాలా ప్రేమ ఉంటుందండి. అంటే వారి జీవిత భాగస్వామిని వారు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. ఉదాహరణకు మకర రాశిలో అబ్బాయి జన్మించి మీనరాశిలోనేమో అమ్మాయి జన్మించింది అనుకోండి, ఈ మకర రాశి వారు చిన్న చిన్న విషయాలకే కోప్పడుతూ ఉంటారు, మీనరాశి వారిని చిన్న చిన్న విషయాలకే తిడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వేరే వారు వచ్చి వారి భార్యను ఏమైనా అంటే అసలు ఊరుకునే మనుషులు కాదు మకర రాశి వారు, తిరగబడతారనమాట. అంటే నా జీవిత భాగస్వామిని నేను తప్ప ఎవ్వరూ ఒక మాట అనటానికి వీల్లేదు అన్నట్లుగా ఉంటారు. కానీ వీరికి మాత్రం లొంగరండి, మీనరాశి వారికి లొంగరు వీరు. గొడవ అయినప్పుడు నేనే వెళ్ళి వారితో ముందుగా మాట్లాడితే నేను లోకు అయిపోతానేమో, ముందు ముందు ఎప్పుడు గొడవలు జరిగినా సరే నేనే వెళ్ళి మాట్లాడవలసి వస్తుందేమో అనుకుంటారు మకర రాశి వారు. మీనరాశి వారేమో నా బంధం నిలబడాలి అనుకుని వీరే ముందుగా వెళ్ళి మాట్లాడతారండి. కానీ మకర రాశి వారితో లైఫ్లో జర్నీ అనేది అంత ఈజీ కాదు. వారు ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉంటారో వారి జీవిత భాగస్వామి కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలి అని కోరుకుంటారు. అయినప్పటికీ వీరు చూపించినంత ప్రేమ బహుశా ఎవ్వరూ చూపించరేమో. ఈ మకర రాశి వారికి మీనరాశి వారికి తేడా ఏంటంటేనండి, మీనరాశి వారికి అప్పుడప్పుడు కోపం వచ్చినా సరే అది విపరీతంగా ఉంటుంది. ఆ సమయంలో కఠినమైనటువంటి మాటలను విసిరేస్తూ ఉంటారు. మకర రాశి వారేమో వీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా వీరు ఎదుటి వారిని తిట్టినట్లు అనిపించదు. అంటే ఎటకారంగా మాట్లాడతారనమాట, నవ్వుతూ చురకలను అంటిస్తారు. ఆ మాటలు విన్న తర్వాత కూడా వీరు నన్ను తిట్టారా పొగిడారా అని కొంచెంసేపు ఎదుటి వారికి అర్థం కాదనమాట. అంత తెలివైనటువంటి మనుషులు మకర రాశి వారు. అయితే మకర రాశి వారితో గొడవ పడి గెలిచేవారైతే బహుశా లేరేమో. ఎందుకంటే మాటకు ప్రతి మాట మాట్లాడతారండి. చాలా ప్రాక్టికల్ మనుషులు వీరు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సున్నితమైనటువంటి మనసు కలవారే కానీ అన్నిసార్లు కాదు. ఎంత సున్నితంగా మాట్లాడతారో, ఎంత మంచిగా మాట్లాడతారో, ఎంత ప్రేమను కురిపిస్తారో అంతే కటువుగా మాట్లాడగల మనుషులు మకర రాశి వారు. మకర రాశి వారిని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకూడదండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు నిజం చెప్పాలి అంటే పంతం ఎక్కువ, దానికంటే మించి పెత్తనం ఎక్కువ. మకర రాశి వారు కనుక వారి జీవిత భాగస్వామిని విశ్వసిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారండి. విశ్వాసం లేకపోతే అంతే కటువుగా ఉంటారు.
విడిపోవటానికి సైతం వెనకాడని మనుషులు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మకర రాశి వారు దొరకటం ఎంత అదృష్టమో, వారితో కలిసి జీవితాన్ని పంచుకునే క్రమంలో వారితో ఎన్నో మాటలు పడవలసి వస్తుందండి. వారి మాట కటువుగా ఉంటుంది కానీ మనసు మాత్రం కాదు. వారిని కనుక సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితం అనేది సజావుగా సాగిపోతుంది. కానీ మకర రాశి వారు మార్చుకోవాల్సిన లక్షణాలు అనేవి చాలా ఉంటాయండి. వారు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒకవేళ మకర రాశి వారు తప్పు చేసి పక్కవారు ఒక్క మాట అంటే వారు తట్టుకోలేకపోతారు, ప్రతిఘటిస్తారు. అదే వీరు ఎదుటివారిని సులువుగా మాటలు అనగలుగుతారు. అంటే కొన్ని సందర్భాలలో నాకో న్యాయం పక్కవారికి ఒక న్యాయం అన్నట్లుగా ప్రవర్తిస్తారండి మకర రాశి వారు. ఏది వైవాహిక జీవితం విషయంలో నిజాయితీ పరులు అయినప్పటికీ కూడా కొంచెం ఈగో ఎక్కువగా ఉండటం, ఆత్మాభిమానం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఎదుటివారికి వీరితో నడుచుకోవటం అనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వీరు ఎంత క్రమశిక్షణతో అయితే ఉంటారో, ప్రతి ఒక్క విషయంలోనూ ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉంటారో, వారి జీవిత భాగస్వామి కూడా అంతే క్రమశిక్షణతో ఉండాలి, అంతే నీట్గా ఉండాలి అనుకుంటారు. ఇక్కడ నీట్నెస్ అనే పదం అనేది నేను ఎందుకు వాడాను అంటే, మకర రాశి వారు నీట్గా లేనిదే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరండి. ఎవరైనా మకర రాశి వారు తెలిస్తే ఒక్కసారి గమనించండి వారిని. స్టార్టింగ్లో పుట్టినప్పటి నుండి అంత నీట్గా లేకపోయినా మధ్య మధ్యలో ఓసిడి ఫీలింగ్ అనేది ఎక్కువ అవుతుందండి వారిలో. కడిగిన ప్లేట్నే మళ్ళీ మళ్ళీ కడుక్కుని తింటారు, అంటే అతి శుభ్రం ఎక్కువ. కానీ మకర రాశి వారితో మీనరాశి వారికి చిన్న గొడవ అయిందనుకోండి, రాక్షసతనంగా ప్రవర్తిస్తారు కొంచెం సేపు. అంటే సాధారణంగా నేను ఇక్కడ మకర రాశి వారు చెడ్డవారు అని మాత్రం చెప్పట్లేదండి. కానీ ఇష్టం లేని ప్రజలతో ఇష్టం లేని చోట వారి పంతాన్ని చూపిస్తారు. అంటే మకర రాశి వారికి నచ్చితే వీరంత మంచివారు ఎవ్వరూ ఉండరు. ఒకవేళ నచ్చకపోతే వీరంత కటువుగా కూడా ఎవ్వరూ మాట్లాడలేరు. ఒక మాటలో చెప్పాలంటే పచ్చకామెరలోడికి లోకమంతా ఎలాగైతే పచ్చగా కనిపిస్తుందో మకర రాశి వారికి కూడా అంతేనండి. ఒక మనిషిని నమ్మారు అంటే చెడు చేసినా మంచిగానే కనిపిస్తుంది. అదే ఎదుటివారి మీద విశ్వాసం కోల్పోయారనుకోండి, వారు బయట వారు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, మంచి పనులు చేసినా సరే వారికి అంతా చెడ్డగానే కనిపిస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా పచ్చకామెరలోడికి లోకం అంతా ఎలాగైతే పచ్చగా కనిపిస్తుందో, ఎవరి మీద అయితే వీరికి నమ్మకం ఉంటుందో వారు జీవితకాలం మంచిగానే ఉంటారు అని నమ్ముతారు. ఎవరి మీద అయితే వీరికి నమ్మకం లేదో జీవితాంతం వీరు చెడ్డవారే అని భావిస్తారు. ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా నమ్మకం పైనే ఆధారపడి ఉంటుందండి. వారికి సంతోషకరమైనటువంటి బంధానికైతే చాలా విలువని ఇస్తారు, కానీ ఒక మాట అంటే పడే మనుషులైతే కాదు. మీనరాశి వారి విషయానికి వస్తే వీరు సున్నితమైన వారండి. పైకి ఎలా కనిపించినా సరే మనసు చాలా సున్నితంగా ఉంటుంది వీరిది. నా అన్నవారు ఎవరైనా ఏమైనా అన్నా సరే పడే మనుషులండి మీనరాశి వారు. కాబట్టి వీరికి మానసిక ఆందోళనలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీరి జీవితంలో. ఈ మీనరాశి వారు మనసులో ఏది దాచుకోరండి. అంటే జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క రహస్యాన్ని కూడా పంచుకుంటారనమాట. రహస్యాన్ని దాచుకోవటం వీరికి చేత కాదు. ఎదుటివారు వీరిని ఇబ్బంది పెట్టినా సరే దేవుడే అన్నీ చూసుకుంటారు అనుకుంటారే తప్ప వారిపైన కక్ష సాధింపు చర్యలైతే చేయరు. వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. ఈ మీనరాశి వారికి పెళ్ళి కాకముందు ఒకలా, పెళ్ళైన తర్వాత ఒకలా, అంటే జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. తమ భర్త పైన, భార్య పైన, పిల్లల పైన వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కాకపోతే జీవిత భాగస్వామి చిన్న మాట అన్నా సరే వెంటనే నొచ్చుకుంటారు. మరీ అంత సున్నితంగా కూడా ఉండకూడదండి. అలాగే ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే మకర రాశి వారే తెలివైన వారండి మీనరాశి వారి కంటే కూడా. మీనరాశి వారికి కూడా సరైన తెలివితేటలు, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ధైర్యం తక్కువగా ఉండటం వల్ల నెగ్గుకు రాలేకపోతారు. మీనరాశి వారు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో, భయపడకుండా ఉంటారో జీవితంలో ముందుకు సాగుతారండి. ఒక మాటలో చెప్పాలంటే మకర రాశి వారికి శత్రువేమో వారి కోపం, వారికి ఉన్న ఈగోనే. మీనరాశి వారికి శత్రువేమో వారిలో ఉండే కనపడని పిరికితనం.
అలాగే మకర రాశి వారి విషయానికి వస్తే ఏదైనా తలుచుకుంటే రాత్రింబగల్లో నిద్రపోకపోయినా సరే ఆ పనిని పూర్తి చేయగల సత్తా ఉంటుంది మకర రాశి వారికి. అంటే విశ్రాంతి లేకపోయినా పర్వాలేదు వారికి. మీనరాశి వారి విషయానికి వస్తే విశ్రాంతి అనేది చాలా అవసరం అండి వారికి. విశ్రాంతి లేకపోతే ఏ పనిని కూడా చేయలేకపోతారు. అంటే త్వరగా అలసిపోయే మనుషులు అన్నమాట. మకర రాశి వారికి పర్సనల్ లైఫ్లో అంత ఓపిక ఉండదు. ప్రొఫెషనల్ లైఫ్లో ఏ పని చేయాలన్నా ఆ పని గంటల తరబడి చేయాలన్నా సరే విసుగు లేకుండా చేస్తారు. అదే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చిన్న చిన్న వాటికే విసుగ్గుంటారు. మీనరాశి వారేమో క్వైట్ ఆపోజిట్ అండి. మీనరాశి వారు పర్సనల్ లైఫ్లో ఎంత ఓపికగా అయితే ఉంటారో ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే ఇప్పుడు మొదలుపెట్టిన పని 5 నిమిషాలకే అయిపోవాలి అనుకుంటారు. ఈ మీనరాశి వారు మకర రాశి వారితో పోలిస్తే డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారండి. మకర రాశి వారేమో పిసినారులు అని నేను చెప్పను, కానీ చాలా తక్కువ వాడతారు డబ్బులు. మకర రాశి వారి కంటే కూడా పరోపకార బుద్ధి అనేది మీనరాశి వారికే ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు కూడా ఎదుటి వారికి అవసరమైతే సహాయ సహకారాలు అందిస్తారే కానీ నా పనుల తర్వాతే వేరే వారి పనులు చూస్తా అనుకుంటారు. కాబట్టి వీరి వైవాహిక జీవితంలో మీనరాశి వారు మకర రాశి వారు ఎన్ని మాటలు అన్నా సరే కొద్దిగా నొచ్చుకోకుండా ఉండటం, వారికి కోపం తగ్గేంత వరకు ప్రశాంతంగా ఉండగలిగినట్లయితే, అలాగే మకర రాశి వారు మీనరాశి వారిని ఎక్కువగా మాటలు అనకుండా మానసికంగా వారికి ధైర్యాన్ని కనుక చెప్పినట్లయితే మీ బంధం అనేది విడదీయరానిదిగా ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర మీనరాశుల యొక్క వివాహ పొంతన అనేది 100%కి 88% అనుకూలంగా ఉంటుందండి. వీరిద్దరి మెంటాలిటీస్ అనేవి క్వైట్ ఆపోజిట్గా ఉన్నప్పటికీ కూడా ఒక పక్క ధైర్యవంతులు, ఇంకొక పక్క అధైర్యవంతులు అయినప్పటికీ కూడా 88% అనుకూలత సూచిస్తుందండి. ప్రతికూలతలు అనేవి అంటే ఏ విషయంలో అయితే గొడవలు అవుతాయో కేవలం 12% మాత్రమే. కాబట్టి మీ వైవాహిక జీవితంలో మకర రాశి వారు మీనరాశి వారికి సపోర్ట్ చేసి మీనరాశి వారు మకర రాశి వారికి కనుక సపోర్ట్ చేసినట్లయితే చాలా బాగుంటుంది మీ వైవాహిక జీవితం అనేది. మనిషి అన్నాక ప్రతి ఒక్కరిలో కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ అనేవి కామన్ అండి. అన్నీ సాఫీగా సాగాలంటే మీరే కొద్దిగా సర్దుకోవాలి.